గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. కర్ణాటకలో అనూహ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న కాంగ్రెస్ సాంప్రదాయం ఏదైతే సీఎంలను మార్చకుండా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ఏదైతే వస్తుందో దానికి భిన్నంగా ఇవాళ కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతోంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించి అదే స్థానంలో శివకుమార్ని అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒక కొత్త సాంప్రదాయం కాంగ్రెస్లో, ఇన్ని రోజులు లేదు. మరి పాత కాంగ్రెస్లో ఉన్న ఈ సీఎంల మార్పు సాంప్రదాయం ఇప్పుడు ఎందుకు వచ్చింది? దీని ఇంపాక్ట్ మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద కూడా ఉంటుందా? ఉంటే తెలంగాణకు కూడా వర్తిస్తుందా? అదేవిధంగా ఏదైతే ఇల్లు అలగ్గానే పండగ కాదన్న సామెతలాగా తయారైంది తమిళనాడులో విజయ్ పరిస్థితి. అక్కడ కూడా ఆయనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు కొంతమంది మళ్ళీ తిరిగి వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోవడం, నలుగురు మాత్రమే రాజీనామాలు చేయడం, ఇట్లాంటి అన్నిటి మీద మాట్లాడడానికి మనతో జియో పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా సోషల్ యాక్టివిస్టు మందాడి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. నమస్తే కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి. కృష్ణారెడ్డి గారు, మీరు చాలా సీనియర్, చూసి ఉంటారు ఇందిరాగాంధీ టైం నుంచి కాంగ్రెస్ రాజకీయాలు. అప్పట్లో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అనేవాళ్ళు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఎంలను. అంటే 5 ఏళ్ల పదవీ కాలంలో 2, 3, 4 మారిన సందర్భాలు కూడా మీరు చూశారు. 5 మారిన సందర్భాలు కూడా చూశారు. బట్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత సీరియస్ పాలిటిక్స్లోకి ఆ సాంప్రదాయం పక్కన పెట్టినట్లు కనిపించింది ఇన్ని రోజులు. అంటే అట్లాంటి ప్రయోగాలు మళ్ళీ చేయలేదు. ఎక్సెప్ట్ మన ఏమంటారు, ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో అనివార్య పరిస్థితుల వల్ల జరిగిన కొన్ని మార్పులు తప్ప, ఆ రోషయ్య గారిని తీసేసి కిరణ్ కుమార్ రెడ్డిని, రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలు తప్ప మిగతా ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రయోగం చేయలేదు మళ్ళీ. వేరాజ్ ఇప్పుడు కర్ణాటకలో ఇవాళ సిద్ధరామయ్యను తీసేసి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా నియమిస్తుండడం అనేది ఎలా అర్థం చేసుకోవాలి? మళ్ళీ పాత కాంగ్రెస్ విధానాల్లోకి వెళ్తోందనే, లేకపోతే దీన్ని ఎట్లా మీరు అనలైజ్ చేస్తారు? కాంగ్రెసు సుదీర్ఘమైనటువంటి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉండేటువంటి కొత్త చరిత్రను పరిశీలిస్తే సుమారు 50 నుంచి 60 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని మొత్తం పరిపాలించినటువంటి ఎక్కువ భాగం వాళ్ళే పరిపాలించారు. ఇందిరాగాంధీ వరకు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. ఇందిరాగాంధీ గురించి ఒక చెప్పే నానుడు ఏమిటంటే, ఇంటి దగ్గర తీసుకున్న నిర్ణయాలు పార్లమెంటుకు వచ్చే లోపల మారిపోయేవని. అంటే ఎవరెవరు మినిస్టర్లో ఉంటారో మినిస్టర్స్ అంతా డిసైడ్ అయిపోయి మీరు మినిస్టర్స్ అని చెప్పిన తర్వాత కూడా పార్లమెంట్కి వచ్చే లోపల అందరూ సగం మంది మారిపోయి కొత్త వాళ్ళు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నవని ఒక నానుడిగా చెప్పుకునేవాళ్ళు. అంటే ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరికి తెలియని పరిస్థితి, తను ఎవరిని లెక్క చేసేది కాదో ఆ స్థితి ఉండేది. తర్వాత సోనియా గాంధీ, అంటే రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాకపోయినప్పటికీ మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్గా పెట్టి వెనక ఉండి తను మొత్తం నడిపించిన పరిస్థితి అనేది కూడా మనకు తెలుసు. కొంత మార్పు వచ్చింది. ఎక్కువగా ముఖ్యమంత్రులు మార్చేటువంటి సిస్టమ్ అవన్నీ కూడా తగ్గించేశారు. అయితే మెల్లమెల్లగా కాంగ్రెస్ తగ్గిపోవడం, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే చాలా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడున్నవంటే మనకు దక్షిణ భారతదేశం లోపల ఈ 3 రాష్ట్రాలు ప్లస్ హిమాచల్ ప్రదేశ్ ఒకటి మాత్రమే ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాయి. అయితే ఒక కొత్త ట్రెండ్కు మాత్రం ముఖ్యంగా రాహుల్ గాంధీ బాగా యాక్టివ్ అయిన తర్వాత ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చేటువంటి పరిస్థితి కేరళలో మనం చూసాం. అవును, వేణుగోపాల్ గారు ఎంత అత్యంత సన్నిహితులు, చాలా పోటీ పడ్డారు. అవును, వేణుగోపాల్ గారిని కాదని ఇంకొకరికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే యాక్చువల్గా నడిపిస్తున్న మొత్తం టోటల్గా కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఎప్పుడు మాట్లాడాలి, ఏం చేయాలి, ప్రతి విషయాన్ని డెసిషన్ తీసుకునేటువంటి అక్కడ వేణుగోపాలే. అంటే వేణుగోపాల్ మీద మొత్తం సోనియా గాంధీ కుటుంబం అంతా ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వేణుగోపాల్ ఖచ్చితంగా కేరళ ముఖ్యమంత్రి కావాలన్న కోరిక, పట్టుదల విపరీతంగా ఉంటాం. తనకే ఇస్తారని అందరూ కూడా ఖచ్చితంగా నిర్ణయించిన సందర్భంగా కూడా ప్రజలు కోరుకుంటుంది వేణుగోపాల్ని కాదు. అక్కడ దాదాపుగా 5 ఏళ్ల పాటు, 5 నుంచి 10 ఏళ్ల పాటు మొత్తం టోటల్గా అక్కడ కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా 2 పర్యాలు వచ్చిన వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజల మధ్యలో ఉండి క్యాండిడేట్స్ను గెలిపించుకొని వచ్చినటువంటి సతీషన్ని ఖచ్చితంగా చేయాలనేటువంటి నిర్ణయానికి రావడం కూడా ఒక పెద్ద మామూలు విషయం కాదు. అది కాంగ్రెస్ చరిత్రలోనే ఒక గొప్ప సంఘటన కింద దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ జరిగింది ఏమిటంటే, కర్ణాటక లోపల
డికే శివకుమార్ అనేటువంటి వ్యక్తి ఇవాళ కాదు, దాదాపుగా రెండు పర్యాయాలు సీఎం పోటీ పడ్డారు ఆయన. పోటీ పడ్డాడు. గతంలో కూడా ఎన్నోసార్లు ప్రయత్నం కూడా చేశాడు. అతను విశ్వ maximum ప్రయత్నం డబ్బు చేశాడు. మంచినీళ్ళగా డబ్బు ఖర్చు పెట్టాడు. ప్రయత్నం చేశాడు. క్యాండిడేట్స్ లోపల 50% to 60% క్యాండిడేట్స్కి మొత్తం ఆర్థిక సాయం అంతా అతనే చేసేవాడని అందరికీ తెలిసినటువంటి విషయమే. అవును. కాబట్టి ఎప్పుడు కూడా అతను దాదాపుగా ఒక 50% to 60% పీపుల్ అతనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా ఏదైనా ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలన్న కోరిక అతనికి చాలా బలమైనట్టు కోరిక. దానికోసం ఎన్నో పరిణామాలు ప్రయత్నం చేశాడు. గత 3 ఏళ్ల క్రితం కూడా జరిగింది ఏమిటంటే, గెలవడం జరిగిన తర్వాత అందులో ఎక్కువ భాగం తను నిర్దేశించిన వాళ్ళు, తను సాయం చేసిన వ్యక్తులే గెలిచారు కాబట్టి నాకే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఢిల్లీ లోపల ముందుగానే, అంటే సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక వారం 15 రోజులు దాదాపు స్ట్రగులు ఢిల్లీ లోపల వీళ్ళు పోట్లాడుకున్నారు, ప్రయత్నాలు చేశారు, బలాబలం నిరూపించుకునే ప్రయత్నం చేశారు, అన్నీ జరిగాయి. కాకపోతే అప్పుడు జరిగింది ఏమిటంటే, ఒక ఒప్పందానికి కూడా వచ్చారు అనేది ఒక నిర్ధారణ జరిగే విషయం. ఆ టైం లోపల ఏంటంటే 2.5 సంవత్సరాల పాటు సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, 2.5 సంవత్సరాల పాటు ఈయన ఉంటారు అనే విషయాన్ని, డీకే గారు ఉంటారనేది ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా, ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా. ఆ ఒప్పందం ప్రకారంగా శివకుమార్ కూడా ఏమీ ఒత్తిడి చేయకుండా 2.5 years సైలెంట్గా ఉన్నాడని, 2.5 years తర్వాత 6 నెలల నుంచి ఫ్రీక్వెంట్గా ఢిల్లీకి వెళ్ళడం, ఒత్తిడి తీసుకురావడం, మీరు 2.5 years చెప్పారు, 2.5 years అయిపోయింది, మరి నాకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూర్చోవడం. ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఇంకా ఉన్నది 2 సంవత్సరాలు ఉన్నది. కాబట్టి ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు, మీరు చేస్తారా లేదా, లేకపోయినట్టయితే నేను ఎదురు తిరుగుతాను, నేను వేరు కాపురం పెడతాను, నేను సపరేట్గా కూడా నా క్యాండిడేట్స్ని బయటకు తీసుకెళ్ళి నేను బీజేపీ సపోర్ట్ చేస్తాను దాకా కూడా బెదిరింపులకు కూడా పాల్పడ్డట్టుగా కూడా మనకు తెలిసింది సంగతి. ఎందుకంటే ఇక అతను ఓపిక నశించింది. నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుందో లేదో నమ్మకం లేదు. కాంగ్రెస్ రాకపోతే పరిస్థితి ఏమిటి? 2 సంవత్సరాలన్న కనీసం ముఖ్యమంత్రిగా తన జీవితంలో కోరిక, కళ, ఆ కళ నెరవేర్చుకునే ఒక అవకాశం వచ్చింది కాబట్టి అతను ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఇక ఆలోచనలు పడ్డారు. ఎందుకంటే మొత్తం టోటల్ నాశనం చేసుకునేదానికన్నా ఏదో రకంగా బయటపడడం బెటర్ అని. సిద్ధరామయ్య గారు కూడా ఆయన చాలా గట్టిగా నిలబడ్డాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో తప్పుకోను అనేటువంటి విషయంలో వాదనలోనే ఉన్నాడు. చివరికి అతన్ని సెంట్రల్కి తీసుకెళ్లాలని రాజ్యసభ మెంబర్గా చేసి అక్కడ మినిస్టర్ అంటే ఇచ్చేందుకు వీళ్ళకి అవకాశం లేదు, కానీ ఓబీసీ కేటగిరీకి మొత్తం టోటల్గా నేషనల్ లెవెల్లో అతని చైర్మన్ చేసి అతని దాని కింద మార్పులు చేర్పులు చేయడానికి అతనికి ఒక ఇండిపెండెంట్ శాఖ అప్పచెప్పాలన్న కోరిక వాళ్ళకు ఉన్నట్టుగా చెప్పారు. అయితే దానికి మాత్రం సిద్ధరామయ్య ఇంతవరకు అంగీకరించినట్టుగా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే ఆయన కొడుకుని ఉప ముఖ్యమంత్రి చేస్తారంటే 4 ఉప ముఖ్యమంత్రులు మొత్తం చేయాలని, దాంట్లోపల ఖర్గే గారి కొడుకు ఒకరు, అలాగే సిద్ధరామయ్య గారి కుమారుడు ఒకడు, ఇద్దరు బలమైన నాయకులను ఇద్దరిని తీసుకొని 4 ఉప ముఖ్యమంత్రులు చేసుకున్నట్టయితే రేపు పొద్దున తనకి ఇబ్బంది లేకుండా 2 సంవత్సరాల పాటు స్మూత్గా కంప్లీట్ చేయించుకోవచ్చునది ఉద్దేశం అన్నట్టు. ఇది నిర్ణయానికి రావడం జరిగింది. ఈ నిర్ణయంలో సిద్ధరామయ్య గారు ఇవాటి వరకు మనకు తెలిసిన, ఈ మధ్యాహ్నం దాకా తెలిసినటువంటి విషయం ఏమిటంటే, ఉదయం పూట అందరినీ బ్రేక్ఫాస్ట్ పిలిచారు. బ్రేక్ఫాస్ట్ లోపల డీకే శివకుమార్ గారు వెళ్ళి ఆయన కాళ్లకు నమస్కారం చేయడం జరిగింది, ఆయన ఆశీర్వచనాలు తీసుకోవడం జరిగింది. సిద్ధరామయ్య గారు నేను రాజీనామా చేస్తున్నాను, మొత్తం టోటల్గా మంత్రివర్గాన్ని కూడా పూర్తిగా బతరఫ్ చేయడం జరుగుతోంది, గవర్నర్కు లేఖ కూడా రాయడం జరిగింది. గవర్నర్ ఊర్లో లేదు, 27-28 తేదీల్లో ఆయన ఎక్కడో బయట పర్యటనలో ఉన్నారనే సమాచారం వచ్చింది. సాయంత్రం చేరుకుంటాడని ఒక నమ్మకం చెప్తున్నారు. ఆదివారంలో ఈయన శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారంటున్నారు. అయితే ఇక్కడ 2-3 విషయాలు మాత్రం కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న విషయాలు ఏమిటంటే, సిద్ధరామయ్య గారు సెంట్రల్కి వెళ్ళడానికి సంసిద్ధంగా లేరు, ఆయన స్టేట్లోనే కంటిన్యూ అవ్వడానికి సిద్ధపడుతున్నారు అని, అది పక్కలో బలిలాగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అది శివకుమార్కి మంచిది కాదు, కాంగ్రెస్ కూడా మంచిది కాదు. రెండోది ఏంటంటే, మిగిలిన ఏ విషయాలు కూడా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన ఒకే ఒక విషయాన్ని నేను రిజైన్ చేయమని చెప్పారు, నాకు ఎప్పుడైతే అధిష్టానం చెప్పిందో నేను ఖచ్చితంగా చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు, రిజైన్ చేస్తున్నట్టుగా ఇవాళ ప్రకటించడం జరిగింది. డీకే శివకుమార్కి నేను ఆ ఫ్రీడమ్ ఇచ్చేస్తాను, ఆయన ప్రకారంగా వెళ్ళిపోతానని చెప్పారు. బట్ అధిష్టానం కోరినట్టుగా సెంట్రల్కు వెళ్ళిపోయి అక్కడ బిజీ అయిపోయి తన జీవితం తను ఇండిపెండెంట్గా గడుపుకునేట్టు పరిస్థితి ఏర్పడితే తప్ప కాంగ్రెస్ను పూర్తిగా సమూలంగా నాశనం చేయడానికి ఈ స్టెప్ వేశారేమో అనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే సిద్ధరామయ్యను కోరుకునే వ్యక్తులు ఖచ్చితంగా 40 to 50% పీపుల్ ఆయన కూడా ఉన్నారు దాంట్లోపల. ఇప్పుడున్నటువంటి మినిస్టర్స్ ఎంతవరకు కోఆపరేట్ చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. 20 మంది మినిస్టర్స్ని ఇప్పుడు పాత వాటిలను తీసుకోవాలని కూడా నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ పాత కొత్త కలయికలో శివకుమార్ ఎక్స్పీరియన్స్ లేదు, ఆయనకి అనుభవం లేదు, కొంచెం బాగా వేగంగా ఉండే వ్యక్తి, స్పీడ్ చాలా ఎక్కువ, అనుభవం తక్కువ, ఆశలు ఎక్కువ.
ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కఠినంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ ఎత్తుగడలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రాన్ని ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ను బీజేపీ ఆక్యుపై చేసిన తర్వాత ఏ రాష్ట్రాన్ని అయినా ఖచ్చితంగా తిరిగి పొందుతుందేమో, లేకపోతే ఖచ్చితంగా ఆ రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటుందేమో అనేది భయం అనేది ప్రతి ఒక్కరికి కలిగింది. అదిగాక కర్ణాటకలో కుమ్ములాటలు విపరీతంగా ఉన్నాయి. వీళ్ళకు పడని ఉన్నాయి. వీళ్ళ మీద చాలా అభియోగాలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్స్లో డీకే శివకుమార్ అసలు ముఖ్యమంత్రి అవుతాడా? నెంబర్ 1 ప్రశ్న. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల పాటు కంటిన్యూ కాగలుగుతాడా? సిద్ధరామయ్య గారు ఎంతవరకు కోఆపరేట్ చేయగలుగుతారు? సిద్ధరామయ్య వర్గం ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది? ఇలాంటి ప్రశ్నలు, వందల ప్రశ్నలు ఇక్కడ ఉదయిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ సార్ కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణలో కూడా చాలామంది పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టి కట్టర్ కాంగ్రెస్ వాదిని సీఎంగా చేయాలి అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది ప్రయత్నం, మీకు తెలుసు, డే 1 నుంచి జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే కర్ణాటకలో చేసిన ప్రయోగం, ఏదైతే ఒత్తిడికి తలొగ్గి ఇక్కడ కూడా అలాంటి చేంజ్కు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉందా? ఎందుకంటే ఏ కాంగ్రెస్ నాయకుడైనా నేనే సీఎం అని ఇప్పటివరకు ప్రకటించుకోలే, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు లాంటి బలమైన కాంగ్రెస్ నాయకుడు పాదయాత్ర చేసి అధికారం వచ్చిన తర్వాత కూడా అధిష్టానం నిర్ణయించిన వాళ్ళే సీఎం అన్నారు తప్ప నేనే సీఎం అనలేదు. అప్పుడు డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు. వేరాజ్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి 3 సార్లు 2034 వరకు నేనే సీఎం అని అంటున్నాడు. అంటే ప్రజలు గెలిపిస్తే నేనే సీఎం అవుతానులే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే నేను సీఎంగా ఉంటా అనట్లేదు, ఆయన నేను సీఎంగా ఉంటా అంటున్నాడు. ఇది ఎవరికి అర్థమైన రీతిలో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అధిష్టానం దీన్ని లక్ష్మణరేఖ దాటినట్లు ఏమైనా ఫీల్ అయ్యే అవకాశం ఉందా? ఏ భరోసాతో ఆయన అలాంటి పబ్లిక్ కామెంట్స్ చేస్తున్నారు నేనే ముఖ్యమంత్రి అని అనే ఒక దాంట్లో ఆలోచనలో మోడీ గారు మొన్న ఆయన్ను సరదాగా ఒక వ్యాఖ్య చేయడం, దాన్ని వేరే అర్థాలు రావడం, ఈ పరిస్థితుల్లో అధిష్టానం కూడా ఏమైనా దీని విషయంలో పునరాలోచించే అవకాశం ఉందా? తెలంగాణ విషయం లోపల అధిష్టానం అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలు మాత్రం లేవనేది చాలా స్పష్టంగా కనపడుతుంది మనకు. కారణం ఏంటంటే మొదటి నుంచి కాంగ్రెస్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కొంత కోటరీ మనకు ఉందనే విషయం మనకు తెలుసు. ఫస్ట్ ముఖ్యమంత్రిగా కాకుండా రేవంత్ రెడ్డిని రానివ్వకుండా చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నాలు చేశారు. ఒక వారం రోజులు 10 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి ఎవరి శక్తి వంచన లేకుండా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అది నిరంతర ప్రక్రియ, అది ఫలించలేదు. తర్వాత కూడా అనేక రకాల పితృలు రకరకాలుగా తీసుకెళ్ళి చెప్పడం, రాజగోపాల్ రెడ్డి లాంటి వాడు ఎదురుగానే ఎదిరించడం, మాట్లాడడం, రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం, ఇట్లాంటివన్నీ సహజంగా జరిగాయి. ఒకటి రేవంత్ రెడ్డి మొట్టమొదటి వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం ఒక తెలుగుదేశం ఒక పార్టీ నుంచి బయటకు వచ్చు కొంతమంది ఎమ్మెల్యేలను దాంట్లోంచి పట్టుకొని వచ్చి మొదటి నుంచి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి నమ్ముకునే ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులందరినీ కాదని, నేను ఖచ్చితంగా నన్ను మీరు పార్టీకి చీఫ్గా చేసినట్టయితే నేను ఎలక్షన్లో నాకు ఫ్రీడమ్ ఇస్తే కాంగ్రెస్ని గెలిపించుకొని తీసుకొస్తాను అని ఛాలెంజ్ చేసి ఎన్ని సీట్లు వస్తాయో కూడా శుభ్రంగా దాని గురించి మినిమంగా ముందే ఎక్స్ప్లెయిన్ చేసి తన దగ్గర ఉన్న ప్రణాళిక మొత్తం తెలియజేయడం జరిగింది. ఒక్కటే ఉదాహరణ మనకు కనబడుతుంది. రాజకీయాల్లో శక్తియుక్తులు అందరికీ ఉండొచ్చు, కానీ పార్టీ ప్రచారంకి వెళ్ళినప్పుడు మిగిలినటువంటి కోటర్లో ఉండే వ్యక్తులందరూ ఎవడి నియోజకవర్గం వాడు చూసుకోవడానికి సరిపోయింది. సుమారుగా 80 నియోజకవర్గాలు తిరిగి ఆ పార్టీ వ్యక్తుల తరపున ప్రచారం చేసి సుమారుగా 40 నుంచి 50 మంది తన వ్యక్తులు అనుకున్న వాళ్ళు 45 to 50 పీపుల్ ఉండేటట్టుగా తాను చేసుకొని వచ్చి వాళ్ళని గెలిపించుకొని వచ్చి, అందుకే చూడండి కోర్టులో ఉన్న మిగతా వ్యక్తులంతా ఢిల్లీలో కూర్చుంటే ఇతను ఆ వ్యక్తుల దగ్గర ఓన్లీ ఎక్కడైతే వీళ్ళని అందరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టారో ఆ హోటల్లో కూర్చొని వీళ్ళతోటే మాట్లాడుతూ కూర్చున్నారు తప్ప ఒక్కరోజు కూడా ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రిగా నేను ప్రకటిస్తాం రండి అని చెప్పి పిలిచిన తర్వాతనే పోయి తను చేశాడు. నేను అనేది లోపాలు చాలా ఉండొచ్చు ప్రతి ఒక్కరి వ్యక్తిలో. ఇవాళంత ఖచ్చితంగా నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రిని చెప్పులు చెబుతున్నాడంటే అలాంటి నమ్మకాన్ని, హోపుని ప్రజలకు కలిగించకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపున బీజేపీ ఎంత బలంగా ఇక్కడికి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అనేది అర్థమయ్యేటట్టుగా అక్కడ వెస్ట్ బెంగాల్ అయిపోయింది. వితిన్ 1 వీక్ లోపలనే ఇక్కడికి వచ్చేసేసి
మనకు ప్రధానమంత్రి ప్రసంగించడం జరిగింది. అవును. అంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పడం జరిగింది. అంటే బీజేపీ నుంచి బలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని తెలుసు. బీఆర్ఎస్ కూడా బలంగా తయారు కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రెండింటి మధ్యలో మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కావాలంటే ఇప్పుడున్నటువంటి కోటల్లో ఏ వ్యక్తికి ఆ శక్తి లేదు, ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డికి తప్ప ఇంకెవరికి అవకాశం లేదు. ఇది అధిష్టానానికి కూడా చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి అధిష్టానానికి ముందే చెప్పి నేను ఇలా మాట్లాడతాను, అవసరమైతే మాట్లాడడం వల్ల కాంగ్రెస్కు మన ప్రభుత్వానికే మేలు జరుగుతుంది, ప్రజల్లో ఒక విశ్వాసం పెరుగుతుంది, నెక్స్ట్ మనమే వస్తామని ఒక నమ్మకాన్ని ఇప్పటి నుంచే కలిగించాల్సిన అవసరం ఉంది. ప్రీ అప్రూవల్ తీసుకొని ఉంటాడు అనేది నేను అనుకోవడం, మా మేధావి వర్గంలో జరుగుతున్నట్టు ఆలోచన. ఒకవేళ తీసుకోకపోయినా ఆ మాట అని కూడా అక్కడ అధిష్టానాన్ని ఒప్పించుకోగలిగేటువంటి కెపాసిటీ కూడా తనకు ఉంది అని. ఎందుకంటే వాళ్ళకు తెలుసు రేవంత్ రెడ్డిని వదిలిపెడితే తెలంగాణ పోయినట్టే లెక్క, ఇక తెలంగాణ రాదు. ఒకసారి తెలంగాణ కాంగ్రెస్లోంచి పోతే ఇంకెప్పటికీ రాదు తెలంగాణ. ఈ విషయం తెలుసు వాళ్ళకి. సార్, మొన్న మోదీ సభ తర్వాత ఇంకో స్పెక్యులేషన్ నడుస్తుంది జోరుగా. బహుశా రేవంత్ రెడ్డి వ్యతిరేకులు చేస్తుండొచ్చు, లేదా డిఫరెంట్ సెక్షన్స్ చేస్తుండొచ్చు, దాంట్లో తెలియదు. ఇతను నెక్స్ట్ బీజేపీ ముఖ్యమంత్రిగా ఉంటాడేమో, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అయితే ఉండడు అని ఒక ప్రచారం బాగా విస్తృతంగా జరుగుతుంది. అలాంటి అవకాశం ఉందంటారా? అంత సులభమైన విషయం కాదు. కారణం ఏంటంటే మీరే చెప్పారు తను ఒక 50 మందిని తన మనుషుల్ని గెలిపించుకున్నారని. సో తనతో ఒక 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అతను ఏం చేసినా, ఇప్పుడు మీరు చాలాసార్లు మీరు చూశారు, చాలా రాష్ట్రాల్లో రాత్రికి రాత్రి కాంగ్రెస్ నుంచి 33 మందిని తీసుకొచ్చి తెల్లారేళ్ళగా ముఖ్యమంత్రి అయిన సందర్భాలు మనం చూసాం ఇటీవల కాలంలో. సో అట్లాంటి ప్రయోగం జరగదని ఎందుకు అనుకోవచ్చు? అంటే ఒక్కటేంటంటే నేను భావిస్తున్న విషయం మీకు చెప్పగలిగేది ఏంటంటే, ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ కంఫర్టబుల్ మెజారిటీ ఉంది ఇప్పుడు ప్రజెంట్గా. దానికి ఏమి 10 మంది ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి దీంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు పైకి ఎట్లా చెప్తున్నప్పుడు లోపల మాత్రం వెళ్ళని సపోర్ట్ చేస్తున్న విషయం కూడా తెలిసిన విషయమే. బీజేపీకి ఉన్నది 8 మంది కన్నా ఎక్కువ లేరు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ కాదు, నెక్స్ట్ జరగడం లోపల ఏంటంటే, ఒకవేళ కాంగ్రెస్ ఇతని మీద ఏదైనా ఒత్తిడి తెచ్చి నెక్స్ట్ ఇతను ముఖ్యమంత్రి కాడు అనేటువంటి భావన ఏదైనా ఉంటే, నేను ఎంత కష్టపడ్డా, నేనేం తీసుకొచ్చినా చివరికి నన్ను కాకుండా ఇంకెవరైనా చేసే పరిస్థితులు ఉన్నాయని అతను నమ్మినట్టయితే మాత్రం ఖచ్చితంగా అలాంటి పని చేయడానికి ఆస్కారం ఉంది. కానీ యాజ్ లాంగ్ యాజ్ కాంగ్రెస్ సపోర్ట్ 100% ఉండి నువ్వే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తే మాత్రం అతను దీంట్లోంచి పోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయడు. ఎందుకంటే బీజేపీ అనేది ఏ క్షణంలో వాళ్ళ ఆలోచన మార్పు తెలియదు. బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నంత ఫ్రీడము బీజేపీలో ఉండదు. అవును. అక్కడ కలవాలంటే కూడా పర్సనల్ కలవాలంటే ఎప్పుడు పడితే అప్పుడు పోయి కలవడానికి అవకాశం ఉండదు. ముందుగానే పర్మిషన్ తీసుకొని పోయి కలవాల్సింది తప్ప అనుకూలంగా ఉండదు. బీజేపీ లోపల సిద్ధాంతాలు వేరు, అక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఏ ఒక్కదానికి కూడా కాదనడానికి వీలుపడదు. అంటే కాంగ్రెస్లో తను ఎదిగొచ్చిన విధానాన్ని బీజేపీలో అమలు చేయడం చాలా కష్టం. వాళ్ళు ఒక మాట ఇచ్చినా మాట మీద 100% నిలబడతారని చెప్పడం కూడా చాలా కష్టం. అవన్నీ తెలిసిన విషయమే. కాబట్టి బీజేపీని అంత తొందరగా నమ్మి పోయి కౌగులించుకొని వస్తున్నారు. కాకపోతే మన ప్రధానమంత్రి గారు అన్న మాటని దాని అవసరమైతే ప్రచారంలో వచ్చేటట్టుగా చేయడానికి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే, ఎందుకంటారు, అది బూచిగా చూపించుకొని తన పదవిని ఇంకా కాంగ్రెస్ లోపల తనకి వ్యతిరేక శక్తులన్నీ కూడా ఒక దూరంగా పెట్టడానికి, అధిష్టానానికి దగ్గర అవ్వడానికి. చూసారా, నన్ను మోడీ గారే రమ్మన్నారు, నా ప్రతిభను ఆయనే గుర్తించాడు, మీరు ఒకవేళ నన్ను కాదంటే నాకు ఆల్టర్నేటివ్ రెడీగా ఉంది అని చెప్పడానికి దాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటాడని నేను అనుకుంటున్నా తప్ప అంత సులభంగా తెలంగాణ లోపల మార్పు చేర్పు జరగడం అయితే జరగదు. అలా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడం. ఎందుకంటే టీడీపీ నుంచి తీసుకెళ్ళినా కూడా ఆ రోజున పవర్ లేదు కాబట్టి రాదు ఆ పార్టీ ఇక్కడ అనుకుని అనే ఉద్దేశంతో పార్టీ కూడా దానికి యాక్సెప్ట్ చేసి చెప్పి వెళ్ళాడు, పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు. అవంతా కూడా జరిగింది. ఇప్పటికీ అందుకోసమే సత్సంబంధాలు కొనసాగుతున్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కాంగ్రెస్ లోపల మాత్రం బీజేపీలోకి అంత టక్గా ఎగిరిపోయి వాడడానికి మాత్రం సిద్ధపడ్డు. అదే జరిగితే ఆత్మహత్య సదృశ్యం, అంతే, ఇంకా అయిపోయింది. అక్కడితోటి రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఉండదుగా. ఇంకా అసలు రాజకీయాల నుంచి పూర్తి తప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఆ విషయాలు తెలియనివాడు కాదు, చాలా స్పష్టంగా తెలిసిన వ్యక్తే, చాలా చదివినవాడు, వయసు చిన్నదైనప్పటికీ అనుభవం మాత్రం చాలా ఎక్కువ వచ్చింది. దానికి తోడుగా సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అంత సులభంగా బీజేపీలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నం చేయాలి. కాకపోతే చంద్రబాబు నాయుడు సహకారంతో బీజేపీలోకి వెళ్ళడానికి ఒక అవకాశం ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది.
ఛాన్స్ అయితే ఉంది. ఎప్పుడు కాంగ్రెస్లో ఇక తన పాచిక పారదు, కాంగ్రెస్లో తనకు ఇంకా అవకాశం ఉండదు, కాంగ్రెస్ తరపున తన ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేసే అవకాశాలు లేవు, నెక్స్ట్ వచ్చే అవకాశమే లేదు అని నిర్ణయానికి వచ్చినప్పుడు మాత్రం అతను బీజేపీలోకి వెళ్ళడం చాలా సులభం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అనుబంధానికి ఇతను తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టడం, చెప్పడం, చేయించడం అనేది చాలా సులభమైన విషయం. సార్ కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో మొన్న విజయ్ సీఎం అయ్యే వరకు చాలా టెన్షన్ చూసాం మనం. రోజు రోజు అతనికి ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోవడము, చాలా హై డ్రామా నడిచింది. చివరికి అయ్యాడు. అదేదో ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లు ఇప్పుడు మళ్ళీ అతనికి ఒక ముసలం అనేది ఒకటి తయారైంది. సో ఏదైతే ఆ పార్టీ మద్దతు నుంచి వచ్చిన ఎమ్మెల్యేల్లో కొంతమంది మళ్ళీ రాజీనామా చేయకుండా కేవలం ఆ పార్టీలోనే కంటిన్యూ కావడం, ఇవన్నీ అతను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడా అనే అనుమానాలను మరింత పెంచే విధంగా తమిళనాడు రాజకీయాలు జరుగుతున్నాయి. సో మీరు దాన్ని ఎట్లా చూస్తారు? అసలు ఉందా పరిస్థితి? రాణిస్తాడా? 5 ఏళ్ళు కనీసం పదవిలో విజయ్ ఉండే పరిస్థితి తమిళనాడులో ఉంటుందా? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మాత్రం, అంటే మారుతున్న పరిస్థితులను బట్టి, ఇవాళ ముఖ్యంగా నిన్న ఇవాళ జరిగినట్టు పరిస్థితులను బట్టి సందేహాస్పదంగా ఉన్న పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పక తప్పదు. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాగానే కంటిన్యూ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పార్టీలు ఏఐడిఎంకేకి సంబంధించిన సభ్యులు కాకుండా మిగిలిన వాళ్ళ మీద ఆధారపడే అతను ఇచ్చిన లెటర్ ప్రకారంగా లెఫ్ట్ పార్టీలు కానీ, సివికే పార్టీ కానీ, ఇక మిగతా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిఎంకే చేతిలో ఆటబొమ్మలు. డిఎంకేనే వీళ్ళని పంపించడం జరిగింది. ఎందుకంటే ఇది లేకపోతే ఏఐడిఎంకే ఏదైనా ఎత్తుగడ వేసేసి వస్తుందేమో అనే ఉద్దేశంతో బీజేపీ సపోర్టు కాబట్టి బీజేపీని దూరం పెట్టడం కోసం చెప్పి డిఎంకే ప్రస్తుతానికి ఒక ఆట ఆడింది. ఆ గేమ్లో భాగంగానే తీసుకొచ్చారు. అయితే కాంగ్రెస్లోంచి 5 వ్యక్తులు పోవడం ఏదైతే ఉందో అది డిఎంకే ఊహించిన విషయం కాదు. ఎందుకంటే 40 ఏళ్ల బట్టి కాంగ్రెస్కి పూర్తి సపోర్టు ఇచ్చింది. ఎన్నో సందర్భాల్లో కూటమి ధర్మాన్ని పాటించట్లేదు, వెన్నుపోటు పొడిచిందని కూడా ఫీల్ అయింది. డెఫినెట్గా అందులో అయితే సందేహం అక్కర్లేదు. కాకపోతే రాహుల్ గాంధీ ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే ముందే ప్రయత్నం చేశాడు. డిఎంకే అంటే ప్రీ అలవెన్స్ కోసమే ట్రై చేశాడు. ఎట్లాగైనా దొరికితే విజయ్తో కలిసి ముందుకెళ్లాలని ప్రయత్నం చేశాడు. కారణం డిఎంకే ఎట్టి పరిస్థితుల లోపల మంత్రివర్గంలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. అవును, అసలు తమిళనాడు లోపల ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. సీట్లు అడిగితే కూడా మ్యాక్సిమంలో చాలా తక్కువ సీట్లు ఇవ్వడం, లెక్క చేయని పరిస్థితి లోపల కంటిన్యూ అవుతుంది. ప్రియారిటీ లేదు అని. అది నేషనల్ లెవెల్లో ఉన్న పార్టీకి ఆ మాత్రం విలువ ఇవ్వకుండా ఉండేటువంటి దాంట్లో ఎంతకాలం మనం కంటిన్యూ అవుతాం, దానికన్నా మనం దీనిలో వచ్చి తప్పుకోవడం మంచిదని చెప్పి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ ఆయన మీద బాగా ఒత్తిడి చేయడం జరిగింది. ఆ ఒత్తిడి ఫలితంగా అతను రాత్రి నిర్ణయం తీసుకొని 5తో బయటికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 5తో కలుపుకుంటే అతను ఎంతవరకు కంటిన్యూ చేయగలుగుతాడు? ఇప్పుడు 4 రాజీనామా చేశారు. ఈ 4 రాజీనామాలు ఆమోదించారని అనుకుందాం మనం. ఓకే, 4 రాజీనామాలు మనం ఆమోదించారని అనుకుందాం కాసేపు. 4 ఇప్పుడు 4 రాజీనామాలు ఆమోదించినట్టయితే తను ఒకటి ఎట్లాగూ రిజైన్ చేయడం జరిగింది. తిరుచి లోపల అక్కడ సీట్లు వదులుకున్నాడు కాబట్టి 5 సీట్లకు రేపు 5కు 5 వీళ్ళకి వచ్చాయని మనం నిర్ధారణ చేసుకున్నా కూడా 5, 10 మొత్తం కాంగ్రెస్ 5 ఉంది, ఇంకొక 5, ఈ 10 మాత్రం గ్యారెంటీగా ఉంటాయి. ఈ 10కి తోడుగా 107 అయితే ఉందో 107 ప్లస్ 10 117 అంటే బొటాబొటిగా 118 కావాలి యాక్చువల్గా. ఒకళ్ళిద్దరు ఏదో చిన్న పార్టీలు ఎవరో ఇచ్చారు కాబట్టి 1 2 నడుస్తుంది. ఇది ప్రతిరోజు మరణ సదృశ్యమే. ఏ క్షణంలో ఎవడో ఒకరికో ఇద్దరినో డబ్బులు ఇచ్చి లేదా ఇంకేదో భాష చూపించి వాడిని లాక్కుంటే ప్రభుత్వం పడిపోయే అవకాశం వస్తుంది, కష్టం. అసలు మొన్న ఏంటి ఏఐడిఎంకేలు చీలికి రావడం, 30 మంది బయటికి రావడం, 30 మందిని సపోర్ట్ చేయడం, దాంతో అమ్మా ఇది పర్మనెంట్గా నిలబడిపోతుందని ఆశ అందరికీ కలిగింది. నిన్న మొన్న జరిగినట్టు దాంట్లో మళ్ళీ తిరిగి వాళ్ళు ఏఎండికి సపోర్ట్ చేసేసి వాళ్ళు పూర్తిగా దాంట్లో జాయిన్ అయిపోయినారు. ఇప్పుడు ఈ 4 కూడా రాజీనామాలు మేము చేసింది వెనక్కి తీసుకుంటామని ముందుకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఈ లోపల ఆమోదించేసేసి ఆమోదం అయిపోయింది కాబట్టి మీరు రిజైన్ చేసినట్టే లెక్క అని చెప్పి చెప్తాడా? ఇవన్నీ కూడా సందేహాస్పదమైన విషయాలు. అక్కడ గవర్నర్ కూడా అంటే పూర్తి వ్యతిరేకమైన వ్యక్తి, అటు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాడు, అంతకుముందు ఎన్ని చేయాలో చేశాడు. గవర్నర్ మీద విపరీతమైనటువంటి ఎలర్జీ ఉన్నటువంటి పరిస్థితి సిచ్యువేషన్ ఉంది. అతను 100% కోఆపరేట్ చేయడం. కాకపోతే మోదీకున్న ఒక ఆశ ఏమిటంటే విజయం తన వైపు తిప్పుకోవచ్చు అనేటువంటి ఒక ఆశ కూడా ఉంది మోదీకి. ఒకవేళ ఏ పరిస్థితి కలగకపోతే ఇక్కడ ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు లేవనుకున్న రోజున ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకొని
ఏఎన్బికే మెంబర్స్ని అంటే ఇద్దరు కలిసి కోఆర్డినేట్గా కోయిలేషన్ గవర్నమెంట్ నడపడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే తప్ప ఇప్పుడున్న యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్ లోపల విజయ్ దీన్ని సస్టైన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ప్రజల సింపతి పొందడానికి అతను వేసే ప్రతి ఏది ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్క నిర్ణయం కూడా ప్రజల చేత అప్రిషియేట్ చేయగలిగేటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. చాలా డేరింగ్ స్టెప్స్ తీసుకున్నాడు. ముఖ్యంగా అతను లంచం విషయం లోపల అతను తీసుకున్న నిర్ణయం ఏదైతుందో 1000 రూపాయల లంచం ఎవరైనా 1000 రూపాయలు పైబడిన లంచం ఎవ్వరు రుజువుతో సహా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే 1,00,000 రూపాయలు మీకు ఇస్తానని చెప్పాడు. దీంతో అసలు లంచం అడగడానికి భయపడేటువంటి పరిస్థితి వాళ్ళ క్రియేట్ అయ్యింది. ఈ రకమైన స్టెప్ ఇంతవరకు ఇండియాలో ఎవరు కూడా తీసుకోలేదు. అలాగే అన్నా క్యాంటీన్లు ఏదో అమ్మ క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అమ్మ క్యాంటీన్లు మొదటి నుంచి జయలలిత నడపడం జరిగింది. డిఎంకే వచ్చిన తర్వాత కూడా పేరేం తీయకుండా కంటిన్యూ చేశారు. కానీ దాని లోపల ఆ పాతకాలం ఫర్నిచరు పాతకాలం ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే కంటిన్యూ చేయడం జరిగింది. కనీసం రంగులు వేయడం కూడా జరగలేదు దానికి. ఇతను ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది ఏంటంటే మొత్తం ఫర్నిచర్ అంతా మార్చేయండి, మొత్తం టోటల్గా కిచెన్ ఎక్విప్మెంట్ అంతా మార్చేసేయండి, రంగులు వేసేసేయండి, దానిలో మనకు మన పార్టీకి సంబంధించిన గుర్తులు కానీ ఏది లేకుండా మీరు జాగ్రత్త పడండి. యాజ్ ఈజ్గా ఆవిడ జయలలిత ఏ రకమైనటువంటి పద్ధతిలో పెట్టిందో దాన్ని అట్లాగే కంటిన్యూ చేయండి, మనకు అభ్యంతరం లేదు. ప్రజలకు మాత్రం ఐటమ్స్ పెంచండి, ఇంకా ఎక్కువ ఐటమ్స్ దొరికేటట్టు చేయండి, తక్కువ కాస్ట్ లోపల కడుపు నిండేటట్టు చేయండి అని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. అది ప్రజల చేత అప్రిషియేట్ చేయవలసిన విషయమే. అలాగే అతను ఇంకా కొన్ని ఇప్పుడు మన 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశాడు. 10 ఏళ్ల అమ్మాయి రేపు జరిగినట్టు సందర్భంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి అంత సీరియస్ మ్యాటర్ మాట్లాడాల్సిన పరిస్థితిలో 3 నవ్వుకుంటూ వాళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటాం అనేది ప్రెస్ అంతా చూసింది, ప్రపంచం అంతా చూసింది. వెంటనే వాళ్ళని తొలగించడం జరిగింది. ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. 3 ఐఏఎస్ ఆఫీసర్లను ఒకసారి సడన్గా తీసేస్తే మొత్తం ఐఏఎస్ క్యాడర్ అంతా కూడా ఎదురు దిగే ప్రమాదం ఉంది. దానివల్ల టోటల్గా పరిపాలనకే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక డేర్ స్టెప్ తీసుకుంటే తప్ప సాధ్యం కాదు. ఇప్పటిదాకా అతను తీసుకున్న ప్రతి నిర్ణయం చాలా పర్ఫెక్ట్గా చాలా సిస్టమేటిక్గా ఉంది. ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి తీసినట్టుగా తీసుకోవడం జరుగుతోంది. కానీ ఇక భవిష్యత్తు ఏమిటి అనే విషయం టెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సార్ కృష్ణారెడ్డి గారు, విజయ్ త్రిష మీద వస్తున్న ఏవైతే రూమర్స్ కావచ్చు, మీమ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అవి అతని రాజకీయ భవిష్యత్తుకు ప్లస్ అవుతాయంటారా మైనస్ అవుతాయంటారా? ఒకటి, అతను మొదటి రోజున ఒక మాట చెప్పాడు. త్రిషకి అతనికి సంబంధాలు ఉన్న విషయం ప్రపంచానికి అంత తెలిసిన విషయమే. భార్య స్పష్టంగా తెలియజేసి ఆవిడతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను విడాకులు కోరుకుంటున్నానని చెప్పి చాలా స్పష్టంగా కోర్టుకే తెలియజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ సంబంధం అనేది నిర్వివాద విషయం, అది ఉంది, చాలా సంవత్సరాలు బట్టి నడుస్తుంది అనే విషయం తెలుసు. ఇక త్రిష ఒక పవర్ సెంటర్గా మారుతుంది అని ప్రజలకు ఒక ఉన్న నమ్మకం. త్రిషని తిరుచి నుంచి పోటీ చేయిస్తాడు, అక్కడ నుంచి వచ్చిన తర్వాత చాలా రకాల ఆవిడకి పెద్ద పోస్ట్ ఏదైనా పెద్ద పోస్ట్ ఇస్తారు. ఈయన ఇంతకుముందు జయలలిత ఎంజీఆర్కి మధ్యలో జరిగినటువంటి పద్ధతిలోనే ఇక్కడ కూడా జరుగుతుంది, ఇంకొక పవర్ స్టేషన్ తయారవుతుందని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఫస్ట్ డేనే చెప్పాడు ఏ పవర్ స్టేషన్స్ ఉండవు, ఒక విజయ్ పవర్ స్టేషన్ తప్ప మరో పవర్ స్టేషన్ ఉండదని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాడు. అంటే గతంలో ఎన్టీ రామారావుది ఇక్కడ లక్ష్మీపార్వతితో జరిగినటువంటి సంఘటన కానీ, అటు జయలలిత ఎంజీ రామచంద్రం మధ్యలో ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ ఏం జరిగిందనే విషయం ప్రపంచం అంతా తెలుసుకోవడం జరిగింది. విజయ్కి ఆ విషయాలు చెప్పకుండా ఉండడు, ఆ మాత్రం గ్రహించకుండా ఇంత పెద్ద పోస్టు అతను తీసుకోవడానికి సాహసించదని నేను అనుకుంటున్నాను. కాబట్టి త్రిషని దూరంగా పెట్టి రాజకీయాలకు దూరంగా ఉంచడానికి ప్రయత్నం జరుగుతుందనేది ఇప్పుడున్నటువంటి మేధావుల యొక్క అంచనా. అట్లా పెట్టి ఉంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా రాజకీయాల లోపల ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కుటుంబాన్ని కలపడానికి కూడా త్రిష వెళ్ళి భార్యతో మాట్లాడిందని, ఆవిడని తిరిగి రమ్మని, ఈ ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చడానికి ప్రయత్నం కూడా జరిగిందని యాక్సెప్ట్ చేయడం జరిగిందని, అందుకే పిల్లలు వెనక్కి వచ్చా, అబ్బాయి కూడా వెనక్కి వచ్చాడని, భార్య కూడా వెనక్కి వచ్చేసేసి ఏదైతే ఇప్పుడు అప్లై చేసుకున్నారో ఇద్దరి మధ్య విత్డ్రా చేసుకునేందుకు సిద్ధపడేందుకు కూడా అవకాశం ఏర్పడింది అనేది ఇంకొక వైపు జరుగుతున్న విషయం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మాత్రం త్రిష రాజకీయాల లోపల చురుగ్గా పాల్గొనడం కానీ, త్రిష మరొక పవర్ స్టేషన్గా మారడం కానీ, జయలలితనో లేకపోతే మిగతా వాళ్ళను మరిపించేట్టు పరిస్థితులు వచ్చేటట్టు సిచ్యువేషన్స్ ఉండకపోవచ్చు అనేది చెప్పిన విషయం. కాకపోతే ఇతను ఎలా సస్టైన్ అవుతాడు, ఇతను నెంబర్ గేమ్ని ఎట్లా పెంచుకుంటాడు అనేది మాత్రం ఒక పెద్ద పజిల్తో కూడుకున్న వ్యవహారం ఇది. ఈ పజిల్ లోపల ఏదైనా జరగవచ్చు అని మాత్రం ఖచ్చితంగా చెప్పడానికి మనకు అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.